అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీవేరా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో సినిమా కబుర్లు ఏంటో ఫాస్ట్ గా లాగ్ లేకుండా చూసేద్దాం పదండి. బాలకృష్ణ గారు అఖండ 2 సినిమా డిసెంబర్ 5th కి రిలీజ్ అవబోతుంది కదా. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని బానే ఉన్నాయి. ఇంకా బాలకృష్ణ గారు, బోయపాటి గారు కాంబినేషన్ అంటేనే మనం ఎప్పుడు చూడని, ఎక్స్పీరియన్స్ చేయని వింత వింత సీన్స్ అన్ని ఉంటాయి. మెడ మీద త్రిశూలం పెట్టుకుని తిప్పుతూ విలన్స్ ని చంపే సీన్స్ గానీ, రాయి కేసు కొడితే అది వెళ్లి విలన్స్ గుచ్చుకుని చనిపోయే సీన్స్ గానీ, ఇలాంటి వింతలన్నీ బోయపాటి గారి, బాలకృష్ణ గారి సినిమాల్లో మాత్రమే చూడగలం. బట్ ఏ మాటగా మాట ఆ సీన్స్ అన్ని బాలకృష్ణ గారికి బాగా సెట్ అవుతాయి. కొంచెం ఓవర్ అనిపించినా వేరే హీరోస్ కన్నా బాలకృష్ణ గారికి ఎక్కువ సెట్ అవుతాయి. ఒకవేళ వేరే హీరోస్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ ట్రోల్ అవుతారు. కావాలని కేవలం బాలకృష్ణ గారి కోసం ఇలా రాస్తారో లేదా ఆయన చేసిన తర్వాత అలా అవుతుందో తెలియదు కానీ చూడడానికి కొంచెం ఓవర్ గా అనిపించినా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ సీనియర్ హీరోల మధ్యన ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ కాన్సెప్ట్ నడుస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్నారని కాదు, వాళ్ళ ఫ్యాన్స్ కంపేర్ చేస్తున్నారని. ప్రస్తుతానికి రికార్డు చిరంజీవి గారికి ఉంది. ఆయన సైరా నరసింహారెడ్డి సినిమాకి ఫస్ట్ డే 38.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారి ఆచార్య సినిమాయే 29.5 కోట్ల షేర్ తో ఉంది. బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా 25.72 కోట్ల షేర్ తో 3వ పొజిషన్ లో ఉంది. అయితే అఖండ 2 కున్న బజ్ ప్రకారంగా ఈ సినిమా చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. నార్త్ లో కూడా బేవత్సమైన హైప్ ఉంది అఖండ 2 కి. సో ఈజీగానే చిరంజీవి గారి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నీకు గుడ్ న్యూస్ భయ్యా. మీరు ప్రెసెంట్ ఓజీ సినిమా హిట్ అయిందని హైప్ తో ఉన్నారు కదా, ఆ హైప్ ని ఏ మాత్రం తగ్గించుకోకండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతుంది. హరీష్ శంకర్ గారి లాస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ సినిమాని చూసి కంగారు పడకండి. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడంట. మళ్ళీ మనకి గబ్బర్ సింగ్ లాంటి రోల్ లో పవన్ కళ్యాణ్ గారిని చూపించబోతున్నారంట. సినిమా నుంచి ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మళ్ళీ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని ఈ డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఓజీ మాన్యా అని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్యారీ చేసేలాగా ఉంది. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవ్ చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న సినిమాకి ఎపిక్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి 90s వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ డైరెక్టర్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ వ్యూమ్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. #90s వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. బేబీ సినిమా పేరు మళ్ళీ రిపీట్ అవడం కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింటే. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ లో ఒక డైలాగ్ ఉంది. శేఖర్ కమల సినిమా హీరో లాంటి సాఫ్ట్ అబ్బాయికి సందీప్ రెడ్డి వంగ సినిమాలోని హీరో లాంటి అమ్మాయి తగిలితే ఎలా ఉంటుందో ఈ స్టోరీ అలా ఉండిపోతుందంట. ఈ లైన్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి. ఎన్టీఆర్ అన్న డ్రాగన్ సినిమాలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్న ఎప్పుడు చేయలేని మోస్ట్ డేంజరస్ స్టంట్స్ అన్ని చేయబోతున్నాడంట. అండ్ ఎలాంటి డూపు ఉండడంట. అన్ని స్టంట్స్ ఎన్టీఆర్ అన్నే స్వయంగా టామ్ క్రూజ్ లాగా చేయబోతున్నాడంట. RRR సినిమా తర్వాత అంత రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతాయి అనుకున్న దేవరా వార్ 2 సినిమాలు ఆ రేంజ్ లో హిట్ అవ్వలేదు. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న సినిమాతో ఎలాగైనా మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ ని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. KGF సలార్ లో కన్నా ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయంట. ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. రవితేజ గారి భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ బెల్ల బెల్ల సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే డీసెంట్ గా ఉంది. విన్న వెంటనే ఇన్స్టెంట్ గా నచ్చేస్తుంది. రవితేజ గారి ప్రీవియస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఫ్లాప్ అయ్యాయి. మరి జానర్ మార్చారు. మాస్ సైడ్ నుంచి క్లాస్ సైడ్ కి వచ్చారు. వింటేజ్ రవితేజ అని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఆశిక రంగనాథ్ అండ్ డింపుల్ హయాతి యాడ్ చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి. కిరణ్ అబ్బవరం తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ చిన్ని చిన్ని గుండెల్లోన సాంగ్ రిలీజ్ అయింది. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. హీరోలు, హీరోయిన్లు ప్రొడ్యూసర్ గా మారడం కొత్త ఏమీ కాదు. సమంత, నాని, రానా, దుల్కర్ సల్మాన్ ఇలా చాలా మంది వాళ్ళ యాక్టింగ్ కెరీర్ తో పాటు ప్రొడ్యూసర్ గా మారి చాలా సినిమాలు తీశారు. ప్రొడ్యూసర్ గా కిరణ్ అబ్బవరం కి ఫస్ట్ సినిమా కాబట్టి ఈ ప్రయోగం తనకి ఎలా కలిసి వస్తుందో చూడాలి. ఏదేమైనా హీరోలు, హీరోయిన్లు సినిమా ప్రొడ్యూస్ చేయడం, 24 క్రాఫ్ట్స్ లో యాక్టింగ్ కాకుండా వేరే క్రాఫ్ట్ లో పనిచేయడం, ఇదంతా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ లో మారిపోతుంది. ఇప్పుడు దాకా OTT డిజిటల్ రైట్స్ లో హైయెస్ట్ అమౌంట్ తీసుకున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా OTT డిజిటల్ రైట్స్ 375 కోట్లకు జరిగింది. సెకండ్ KGF 2 సినిమాకి 320 కోట్లు OTT డీల్ జరిగింది. థర్డ్ RRR సినిమాకి 300 కోట్లు డీల్ జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి గారి వారణాసి సినిమాకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏకంగా 650 కోట్లు ఇస్తామన్నా డీల్ ఇంకా క్లోజ్ చేయలేదంట. సినిమా బడ్జెట్ లో సగానికి సగం వచ్చేసినట్లే. ఇప్పుడు దాకా ఏ సినిమాకి జరగనంత బిజినెస్ జరిగింది. బట్ స్టిల్ రాజమౌళి గారు కన్ఫర్మేషన్ అవ్వట్లేదంట. ఇక్కడ రాజమౌళి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా అవుట్పుట్, విజువల్స్ గ్లోబల్ ఆడియన్స్ ని ఖచ్చితంగా మెస్ప్రైజ్ చేస్తాయి. నేషనల్ రేంజ్ లో కాదు, హాలీవుడ్ సినిమాలు అలాగో అలాగే ఇంటర్నేషనల్ రేంజ్ లో సినిమా సక్సెస్ అవుతుందని బిలీవ్ చేస్తున్నారు. కేవలం OTT రైట్స్ 650 కోట్లు అంటే శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, థియేట్రికల్ బిజినెస్ ఇలా అన్ని కలుపుకుంటే సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో వెంకటేష్ గారు క్యామియో చేస్తున్నారని అందరికీ తెలిసిందే. ఆయన క్యారెక్టర్ ఆ సినిమాలో దాదాపు 25 మినిట్స్ ఉంటుందంట. ప్రెసెంట్ వీళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని G5 వాళ్ళు కొనుక్కున్నారంట. అండ్ మన తెలుగు స్టేట్స్ లోనే ఈ సినిమాకి 100 కోట్ల పైగా బిజినెస్ జరిగిందని
కామన్ టాక్. ఒక సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసిందని మిగతా అన్ని సినిమాలు కలెక్ట్ చేస్తాయి అనుకుంటే తప్పు. చూడాలి, అనిల్ రావుపూడి సినిమా కాబట్టి ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు. ఫైనల్ గా సమంత రెండో పెళ్లి చేసుకుంది భయ్య. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ అయిన రాజుని గుడిలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇవి ఈ వీడియోకి సరిపడి సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. సినిమా అప్డేట్స్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.